జై తెలంగాణ అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశ వ్యాప్తంగా కానీ పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే చంపినోడే సంతాప సభ పెట్టినటువంటి పరిస్థితిని ఇలా మనం చూస్తూ ఉన్నాం. వాస్తవంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల నడ్డి విరిచే కార్యక్రమం పెట్టుకున్నటువంటి బీజేపీ జీఎస్టీ పేరుతోటి ఇష్టారాజ్యం దోసుకొని రాష్ట్రాల ఎదుగుదలను దెబ్బకొట్టినటువంటి సందర్భాన్ని మర్చిపోయి ఇవాళ మాత్రం తగుదనమ్మా అని చేసి జిఎస్టీ తగ్గించినాం మేము, అసలు పెంచింది ఎంత, మీరు తగ్గిస్తున్నది ఎంత, అసలు జిఎస్టీ ప్రవేశపెట్టింది ఎవరు? జిఎస్టీ ప్రవేశపెట్టింది బీజేపీనే. రాష్ట్రాల మీద పడి మధ్యతరగతి పేద బీద ప్రజలను రక్త మాంసాలు పీక తిన్నది బీజేపీనే. ఇవాళ మాత్రం మేము తగ్గించినాం, ఇంటికి 15,000 లాభం చేస్తామని చెప్పేసి నీతో చెప్తున్న బీజేపీ ఇంటికి 15,000 చొప్పున 9 సంవత్సరాలుగా దోసుకు తింటున్న ఆ పైసలు ఎక్కడ పోయినా చెప్పాలి. సంవత్సరానికి 1,80,000 రూపాయలు పేద ప్రజల మధ్యతరగతి ప్రజల సొమ్మును దోచుకున్న మీరు ఇవాళ సంపినోడే సంతాప సభ పెట్టినట్టుగా వచ్చి ఇవాళ మీరు ముసలి కన్నీరు గారుస్తూ ఉన్నారు. బీజేపీనే కదా ఈ జిఎస్టీని ప్రవేశపెట్టింది. రాష్ట్రాల మీద పడి దోసుకొని ఎదుగుతున్న రాష్ట్రాలను నాశనం పట్టియాలి, భ్రష్టు పట్టియాలనే కార్యక్రమం తీసుకున్నది కూడా బీజేపీనే కదా. ఇవాళ కొత్తగా వచ్చేసి మేము తగ్గిస్తున్నాం పండుగలు చేసుకొని అంటే ఇన్నేళ్ళు మా పేద మధ్యతరగతి ప్రజల రక్త మాంసాలు తిన్నందుకు పండుగలు చేసుకోవన్నా, ఇన్ని రోజులు మా రాష్ట్రాల మీద పడి దోచుకున్నందుకు పండుగలు చేసుకోవన్నా. అయినా ఇప్పుడు జిఎస్టీ ప్రవేశపెట్టింది మీరు, పెంచింది మీరు, ఇవాళ తగ్గించింది ఎంత? పెంచింది పెంచుకుంటా చారణ కోడికి బారణ మసాలా లెక్క ఎంతో కొంత తగ్గించి ఇప్పుడు 15,000 లాభం అవుతుందంటే ఇప్పుడు దోచుకున్న సొమ్ము కూడా లెక్కలు కావాలి కదా. బీజేపీ పార్టీ ఎప్పుడు కూడా ఇట్లాంటి తోక తలకాయ లేని పనులు చేసి ప్రజలు ఎదుగుతున్న సందర్భంలో వాళ్ళ జీవితాలతో చెలగాటమాటం అనేది బీజేపీకి వెన్నుతో పెట్టే విద్య. ఇంకెవరైనా ప్రవేశపెడితే మీరు తీసేసినట్టు దానికి ఒక అర్థం ఉండేది. దానికి ఆజ్యం పోసిందే మీరు, ప్రజలను దోసుక తిన్నదే మీరు. ఇవాళ సిగ్గు లేకుండా తెలంగాణలో ఉన్న ఎంపీలు కానీ ఇతరత్ర ఎంపీలు కానీ మీరు పండగ చేసుకొని మేమేదో మేలు చేసినాం, మీరు మేలు చేయలే. మా దగ్గర దోచుకోవాల్సినంత దోచుకొని మా సొమ్ము తినాల్సినంత తిని ఇవాళ తినే సొమ్ములో కొంచెం తగ్గించుకొని తింటామని చెప్పేసి చెప్తున్నారు తప్పితే మాకేదో మేలు చేసినట్టు కానే కాదు. ప్రవేశపెట్టింది మీరే, చంపింది మీరే, సంతాప సభ పెట్టింది మీరే. మీరు పెంచింది ఎంతో తగ్గించింది ఎంతో ప్రజలకు వివరించుండ్రి. ఈ 9 ఏళ్ళుగా సంవత్సరానికి ఒక కుటుంబం మీద 1,80,000 రూపాయలు దోచుకున్నారు అంటే ఒక్కొక్క కుటుంబం దగ్గర 16,20,000 రూపాయలు దోచుకున్న చరిత్ర బీజేపీ పార్టీది. అవి తిరిగి ఇవ్వండి. మరి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు నీతి మంత్రులు అయితే తిరిగి వాళ్ళ ప్రజలకు ఇంటింటికి డబ్బులు ఇస్తామని నీతి లేని ప్రకటన చేసి మాట తప్పిన మీరు ఏదైతే మా దగ్గర దోచుకున్న సొమ్మున తిరిగి ఇవ్వాలి. ఇప్పుడు అంటే ఈ కళ్ళబొల్లి కబుర్లు చెప్పి లబ్ధి పొందాలి, ప్రజలను మోసం చేయాలి, బోర్లు వేయాలనే ఆ ఉద్దేశమే తప్పితే ప్రజలకు మేలు చేసే ఆలోచన, ప్రజలకు మేలైన పాలన చేసే ఆలోచన బీజేపీ పార్టీకి లేదు. 100కు 100% ఈ పాపం బీజేపీదే. ఈ పథకాన్ని, ఈ జిఎస్టీని ప్రవేశపెట్టింది బీజేపీనే. ఇవాళ సంతాప సభ పెడుతున్నది కూడా ఇదే బీజేపీ అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం.